గుడ్ మార్నింగ్ మేడం. సో చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ మాట్లాడిన తర్వాత రియాక్ట్ అయ్యారు. అమరావతి అంటేనే రాజధాని అంటూ కూడా క్లియర్ గా ఆయన ప్రకటించేస్తారు. సో అంత మనము డీప్ గా డిస్కషన్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ప్రజలకి రాజధాని గురించి ఒక క్లారిటీ రావాలి. కాబట్టి మీ ఏడాది పాలనలో అమరావతి రాజధాని విషయంలో నిర్మాణంలో మీరు సాధించిన పురోగతి ఏంటి? మేడం, ఫస్ట్ గా మావిగన్ అనే అంశాన్ని మనం ఇప్పుడు మీ అందరికి కూడా నేను గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాను. ఒక చిన్న క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, మాట మీద నిలకడలేనటువంటి వ్యక్తి పొద్దున్నే కాఫీ కబుర్లు చెప్పడం కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు ఒక మాట చెప్తా ఉంటారు. అది పక్కన పెడదాం. ఇక్కడ మావిగన్ అనేది ఏంటి పేరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. వారికి తెలియనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మనం ప్రజలకు తెలియపరచాల్సింది అందరికి తెలుసు, ప్రజలందరికి కూడా. ఇప్పుడు కోర్ క్యాపిటల్ అంటే 29 గ్రామాలు, సిఆర్డిఏ పరిధి 87 కిలోమీటర్లు. ఇటు మచిలీపట్నం, గుంటూరు, జగ్గైపేట, గన్నవరం, అటు పల్నాడు దాకా, అటు బాపట్ల దాకా, ఈ మొత్తం 29 గ్రామాలు కలిపి మొన్న మనం 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10 సంవత్సరాలు రాజధాని అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి చట్టాన్ని మనం మొన్న పార్లమెంట్లో ఏకవాక్య తీర్మానంతో మనం తీర్మానం చేసుకొని కేంద్రానికి పంపించి నోటిఫికేషన్ చేసుకున్నాము. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇట్స్ అ పార్ట్ ఇన్ అమరావతి. సో ఇతను చట్టం చేయడానికి ఒక్కటే నేను చెప్తున్నా, నేను మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు. అక్కడ మావిగన్ వేరు కాదు, అమరావతి వేరు కాదు. ఇక్కడ నేను అమరావతిని కూడా మార్చొచ్చు అన్నాడు. ఎక్కడ మారుస్తావు? మార్చాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకనంటే, ఒకవేళ భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాదని చెప్పి మీ యొక్క రాజారెడ్డి రాజ్యాంగం ఏదన్నా ఉంటే మారుస్తావేమో మాకు తెలియదు, కానీ ఎవరు కూడా దీన్ని ఎవరి తరం కూడా కాదు, మార్చడానికి వీలు లేదు. ఇక్కడ ఏంటంటే, ఇతని యొక్క అభిప్రాయము రోజుకొకటి మాట, పూటకొక మాట చెప్పడానికి కారణం అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ. దేని మీద? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తూ పెద్ద తలతన్నే ప్రపంచ స్థాయి రాజధాని తీసుకెళ్తున్నాడు. ఇక చరిత్ర మనకు ఉండదు. ఒక సామాజిక వర్గం మీద దాడి చేయటం కోసం మొదటి కాడి నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇన్వెస్టర్లు ఎవరు రాకుండా ఉండటం కోసం ఒక సైతాన్ సైన్యంలాగా తయారయ్యాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. జగ్గయ్యపేట ఉంది కదా, ఇప్పుడు జగన్ మావిగన్ని తీసేసి జగ్గయ్యపేట రాజధాని అని చెప్పి జగన్ రాజధాని అని కూడా పేరు పెడతాడు. అవన్నీ మనం పక్కన పెడదాం. ఒకటి, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అమరావతిలో మన శాసనసభ, సెక్రటేరియట్, కోర్టులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంటు 56,000 కోట్లతో శరవేగంగా 30,000 మందితో జరుగుతున్నటువంటి ఆ వాస్తవం. అక్కడ మీరు చూడండి, మీరు అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పారు కదా, సిలికాన్ వ్యాలీ, అదే జినోమ్ వ్యాలీ, అమెరికాలో మనం ఎక్కడో విన్నాం, మన భారతదేశంలో చూడలేదు. దాన్ని క్వాంటమ్ వ్యాలీ ఆల్గారిథం అని 153 ఇంచెస్లో చాలా పెద్దది స్క్రీన్లతో అప్డేట్ 20 years. రేపు రాబోయేటువంటి రోజుల్లో జెట్ జనరేషన్కి మనం అప్డేట్ టెక్నాలజీతో, డేటాబేస్తో ఏం చేయగలమో ప్రతి మనిషిని కూడా దాంట్లో ఇచ్చి, అమెరికా నుంచి అంతరిక్షం దాకా, అమెరికా నుంచి అమరావతి దాకా, అమరావతి నుంచి అంతరిక్షం దాకా ఈ యొక్క కనెక్టివిటీ తీసుకెళ్లటం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. ఇంకొకటి, రైతులు పిలిచారు. ఆ రైతులు అనే వాళ్ళు ఎవరమ్మా? 4 రోజుల క్రితం 2014లో కోర్టులకు వెళ్ళిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్లు. వాళ్ళు అడ్డం పట్టడం కోసం ఒక 1% ఉన్నటువంటి వ్యక్తులతో మీటింగులు పెట్టి, ఈటింగులు పెట్టి, అసలు రైతులు కానటువంటి వాళ్ళందరినీ ప్యాంటు షర్ట్ వేసుకుని ఉన్నటువంటి వాళ్ళని, అవగాహన లేని వాళ్ళని ఒక రాజధాని మీదకి దండయాత్రగా పంపించాడు. అంటే
దీంట్లో డొల్లతనం ఎంత ఉంది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అక్కడ ఆగ్రహానికి గురవరా? ధర్మాల గురించి మాట్లాడతాడే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను విజయవాడ వచ్చి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వల్లిస్తా ఉన్నాడే. అసలు ఇతను ఏ ధర్మం గురించి అయినా ఎప్పుడైనా అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవనమ్మ గురించి, లేకపోతే లోకేష్ గారి గురించి సభలో మాట్లాడినట్టుగా ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కట్టహాస్యం చేస్తా అవహానం చేసినప్పుడు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు రే ధర్మం అదే తప్పురా అది అని ఆ ధర్మం గురించి మాట్లాడా? ఆ ధర్మం మనం కనుక కాపాడి ఉంటే ఈ రోజున నిన్ను ధర్మం, న్యాయం, నీతి గురించి మాట్లాడే హక్కు నీకు ఉండేది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇప్పుడు విట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డిఆర్డిఏ సంస్థలు కానీ, అదేవిధంగా అనేక యూనివర్సిటీలు, ప్రపంచ స్థాయిలో యూనివర్సిటీలు కానీ, డేటా సెంటర్స్ కానీ, ఇప్పుడు కోర్టులు, మేము ఎవరైతే హైకోర్టు జడ్జీలకి అత్యద్భుతమైనటువంటి క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, అదే ఎంప్లాయీస్ కి క్వార్టర్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, రైతులకు సంబంధించినటువంటి 98% పూలింగ్ ఏదైతే చేశామో అందరికీ అందించే సంతృప్తికర స్థాయిల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా ఇస్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి విమానాశ్రయాన్ని కట్టి ప్రపంచ స్థాయిలోనే అక్కడ కనెక్టివిటీని పెంచి, ఇక్కడ ఇంకొకటి అంశం ఏంటంటే కేంద్రం నుంచి కూడా మేము 2,13,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ నుంచి 6 హై స్పీడ్ ట్రైన్స్ వెళ్ళేటువంటి నేపథ్యంలో అమరావతిని టచ్ చేస్తూ పెద్ద హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీ అమరావతిని టచ్ చేసి మద్రాస్ దాకా వెళ్ళేటువంటి హై స్పీడ్ విత్ ఇన్ గంటలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి 1.5 hours లో ఇక్కడి నుంచి మద్రాస్ వెళ్ళి 1.5 hours లో ఇక్కడి నుంచి బెంగళూరు 2 hours లో వెళ్ళేటువంటి కనెక్టివిటీ తీసుకొచ్చి అత్యద్భుతమైనటువంటి పరిపాలన కోసం అమరావతి మొత్తం కూడా ఒక రైల్వే కనెక్టివిటీ కూడా తీసుకొస్తూ, అదే ఎయిర్ కనెక్టివిటీ తీసుకొస్తూ, మచిలీపట్నానికి సీ కనెక్టివిటీ తీసుకొస్తూ రవాణా సౌకర్యాల్ని అద్భుతంగా మేము చేయడం కోసం ఇప్పుడు విజయవాడే అమరావతి రాజధాని అని అంటాడేంటి? విజయవాడ అనేది రాజధాని ముఖద్వారం. విజయవాడ అనేది ముఖద్వారం. అసలు నీకొక్కటి నేను చెప్తాను జగన్ గారు, మీరందరూ తెలుసుకోవాల్సింది, నీకేం ప్లానింగ్ ఉంది? 20,000 కోట్లతో నువ్వు అభివృద్ధి చేస్తానన్నావు. నీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందా? విజయవాడ నుంచి, మచిలీపట్నం నుంచి, గుంటూరు నుంచి ఏం కట్టబోతా ఉన్నావు? నీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పేలనటువంటి గన్ను ఒకటి తీసుకొని మావి గన్ను అని తిరుగుతా ఉంటే, నిన్న సకల శాఖ మంత్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీని భూస్థాపితం చేసినటువంటి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అది చూసంట గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి అంట. ఒకనాడేమో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు చనిపోతారంట. అరే పిచ్చోళ్ళలా ఉండారు మీరు. తోలుగన్ను తీసుకొని మీరు వస్తే అలిపిరిలో క్లైమర్ మైన్లు పేలితే చంద్రబాబు నాయుడు గారు దాంట్లోంచి బయటపడి చరిత్ర సృష్టించి దమ్ము ధైర్యం ఉన్నటువంటి చాలా గొప్ప ధైర్యశాలి. మీరు ఒక్కటి తెలుసుకోవాలా, అసలు మీ గురించి గాని, మీ వ్యవహారాల గురించి గాని, మీ రాజకీయాల గురించి గాని మేమెప్పుడు కూడా ఎక్కడ కూడా అనుకోవట్లేదు. మాది అభివృద్ధి, మీరు వికాసం, మాది అభివృద్ధి వికాసం, మీది విస్ఫోటకం. మేము 23 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం మేడం. 23 లక్షల ఉద్యోగాలు, స్కిల్ డెవలప్ చేస్తున్నాం. దానికి ఎక్కువ సిస్టాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం అమరావతి ప్రాంతంలో. మీరు విధ్వంసాన్ని సృష్టించాలనుకుంటా ఉన్నారు, మేము వికాసం వైపు వెళ్తా ఉన్నాం. ఇదంతా కూడా ఫ్రాక్షనిజం, గొడ్డలి పార్టీ మాది. మేము ప్రజల యొక్క ఆకాంక్ష కోరుకొని. గురునాథం గారు, మీ పాయింట్స్ కన్సిడర్ చేద్దాం, మీ పాయింట్స్ కన్సిడర్ చేస్తాము. ప్లీజ్ వెయిట్. ఎస్ ఇజ్రాయెల్ గారు, గుడ్ మార్నింగ్. సో నేను కావాలనే మీకు సమయం ఇచ్చాను. సో పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ఏ రకంగా ఆలోచిస్తున్నారు, అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ మన ప్యానలిస్ట్లే కాదు, ఈవెన్ ప్రజలు కూడా ఒక రకంగా 3 రాజధానుల అంశం అంటే కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. అందుకే అటు గత ఎన్నికల్లో మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో కూడా, మీరు అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నా, అన్ని విషయాల్లో బాగున్నా కూడా ప్రజలు ఎందుకు ఆ 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టారు. అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు వచ్చేసి మావిగన్ అంటే మాకు ఓటేస్తారు, అమరావతి అంటే చంద్రబాబుకు ఓటేయాలని ఎందుకు మళ్ళీ జగన్ కొత్త పేర్లతో మళ్ళీ ముందుకు వస్తున్నారు? అన్ని చట్టాలు క్రియేట్ అయిపోతున్నాయి.